నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు ఏదో రాండమ్‌గా ఇన్‌స్టా చెక్ చేస్తుంటే నేను ఒక రీల్ చూసాను మీది. హ్మ్. ఆ రీల్‌లో మీరు చేతబడి గురించి చెప్పారు. ఆ! అది నాకు తెలిసి ఎప్పుడో ఓల్డ్ వీడియో అనుకుంటా. హ్మ్. సో, నేను అది చూసి గురువుగారు ఇలాంటి వీడియోస్ గూడా బాగా చేస్తున్నారే అని హ్మ్. చెప్పేసేసి అనుకున్నాను. హ్మ్. నిజంగానే చేతబడులు ఇలాంటివి ఉంటాయా గురువుగారు? 100% ఉంటాయండి. ఉండకపోవడానికి రీజన్ ఏం లేదు గదా! ఇప్పుడు రామాయణ కాలంలో చూసుకుంటే మేఘనాథుడున్నాడు. ఆ! మేఘనాథుడు రావణాసురుడి యొక్క కొడుకు. ఆ! మా తాంత్రిక విద్యల్లో నిష్ణాతుడు. హ్మ్. మాయావి. హ్మ్. ఆయన మాయలకు రాముడు సైతము ఒరిగిపోయినటువంటి దాఖలాలు మనకు రామాయణంలో కనిపిస్తాయి. హుహు. అలాగే ఘటోత్కచుడున్నాడు. హ్మ్. మాయావి. మంత్రశాస్త్రంలో, యంత్రశాస్త్రంలో, తంత్రశాస్త్రంలో చాలా నిష్ణాతుడు. హ్మ్. ఎవ్వరినైనా సరే వశపరుచుకునేటటువంటి గొప్ప కేపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. హ్మ్. అలాగే మేఘనాథుడు గూడా అదే కేటగిరీకి సంబంధించినవాడు. ఇలా రామాయణ, భాగవత పురాణాలలో గనక చూసుకున్నా, వేదకాలం నాటికి చూసుకున్నా, ఇవన్నీ కూడా మంత్రశక్తిలో ఉన్నటువంటి గొప్ప నైపుణ్యాలు ఇవన్నీ కూడా. హ్మ్. అంటే మంత్రము ద్వారా దేనినైనా వశపరుచుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఒక మంత్రానికి మాత్రమే ఉన్నాయి. హ్మ్. వశీకరణ అన్నదానికి అర్థం ఏంటి? ఎవరైతే మనల్ని ఇష్టపడటం లేదో, లేదా ఎవరైనా మనల్ని ఇష్టపడినటువంటి వారిని మనం వశం చేసుకోవాలి అని అనుకున్నామో, హ్మ్. అలాంటి వారి మీద ఎక్కువగా ప్రయోగం చేసేటటువంటి విధానాలే వశీకరణ ప్రయోగాలు. హ్మ్. అలాగే పూర్వకాలంలో శత్రువుల యొక్క దాడులు తెలుసుకోవడానికి, హ్మ్. శత్రువుల యొక్క రహస్యాలు తెలుసుకోవడానికి, హ్మ్. ఇలాంటి వశీకరణ ప్రయోగాలు చాలా విపరీతంగా వాడేవారు. కాదు అట్లా. గురువుగారు. జనరల్‌గా చాలా మంది పొలిటీషియన్స్ అసెంబ్లీలో ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటా ఉంటారు గదా! అవును. వాళ్ళెందుకు ఇలాంటివి చేసుకోవట్లేదు మరి? అయ్యో! అంటే వాళ్ళు చేసుకోలేకపోవడం గాదు. ఇది అంటే కొంతవరకు ఏమిటి అంటే గనక అసలు మీరు అనుకున్నటువంటి ఉద్దేశ్యం ఏంటో నాకు తెలీదు గానీ, వశీకరణ ప్రయోగం అనేటువంటిది చిన్నది కాదండి. ఓకే. అది అంత ఈజీగా సాధ్యపడేటటువంటిది కూడా కాదు. ఆ! జీవితంలో వశీకరణ ప్రయోగం చేయించుకోవాలంటే నీ కోరిక ధర్మబద్ధమైనటువంటిది, న్యాయబద్ధమైనటువంటిది, ఇతరులకు హాని చేయనటువంటిది ఏదైనా కూడా వశ ప్రయోగం ద్వారా సాధ్యపరచుకోవచ్చు. ఓకే. కానీ ఇతరులకు హాని చేసేటటువంటిదై ఉండి గనక అలా ఉంటే చేసినటువంటి వాడికి కర్మ తగులుతుంది. చేయించుకున్నటువంటి వాడికి కూడా ఆ కర్మ ఫలితం అనేటటువంటిది తగిలి అది మధ్యలోనే ఆగిపోయే అంటే విఘాతాలు కలుగుతాయి. హ్మ్. ఆటంకాలు కలుగుతాయి. హ్మ్. అవి చాలా రేర్ అలా. హ్మ్. కాకపోతే వశీకరణ ప్రయోగాలనేటటువంటి ఈ కలియుగంలో హ్మ్. అంటే అప్పుడున్నటువంటి పద్ధతికి, ఇప్పుడున్న పద్ధతికి చాలా తేడా ఉంటుంది అవును. గదండీ! ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పద్ధతి ఇప్పుడు అనుసరించమంటే ఎవ్వరికీ కూడా కుదరదు. హ్మ్. ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో వశ్య ప్రయోగం అనేటటువంటిది కొన్ని విద్యల ద్వారా, కొన్ని యజ్ఞయాగాదుల ద్వారానే వశ ప్రయోగం అనేటటువంటిది చేసుకోవచ్చు తప్ప, మిగతా వేరే వ్యవహారాల వల్ల వశ ప్రయోగం కాదు. ఇప్పుడు వశీకరణ అంటే సపోజ్ మనుషులనే కాకుండా ఇప్పుడు ఒక జాబ్ వైస్‌గా కానివ్వండి, లేకపోతే ఒక మంచి కార్యం వైస్‌గా కానివ్వండి. ఇప్పుడు నేనే అనుకున్నా ఒక జాబ్ నాకు రావాలి అని చెప్పేసేసి ఏ గవర్నమెంట్ జాబ్ అవును. లాంటిదో. సో, దానికి కూడా నేను ఆ జాబ్ రావడానికి కోసం వశీకరణ చేసుకోవచ్చా? మనకు దాదాపుగా వశీకరణ ప్రయోగం అంటే 365 వశీకరణ ప్రయోగాలున్నాయండి. ఓహో! ధన వశీకరణ ఉంది, జన వశీకరణ ఉంది, విద్యా వశీకరణ ఉంది, ఉద్యోగ వశీకరణ ఉంది, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, అలాగే వస్తు వశీకరణ, అలాగే దేహ వశీకరణ, అలాగే ఆలోచన వశీకరణ ఇలా 1 కాదు, 2 కాదు. మనిషి ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని వశం చేసుకోవడానికి అన్ని వశీకరణలున్నాయండి. ఓకే. ఏదో ఇది వశీకరణ అంటే స్త్రీని వశం చేసుకోవడానికని జెప్పి కొంతమంది అనుకుంటారు. పురుషుడిని వశం చేసుకోవడానికని కొంతమంది అనుకుంటూ ఉంటారు. లేదా రాజకీయంలో జనాలను వశీకరణ చేసుకోవడానికని అనుకుంటారు. ఇలా చాలామంది అనుకునేటటువంటి దానికి భిన్నమైనటువంటి విధానాలు ఈ వశీకరణ ప్రయోగాలు చాలా మట్టుకున్నాయి. హ్మ్. వశీకరణ ప్రయోగం అనేటటువంటిది దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. వశ్య ప్రయోగంలో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది వస్తువైనా, మనిషైనా లేదా పంచభూతాత్మకమైనటువంటి తత్వంలో ఏదైనా సరే, అది నీ దగ్గరికి రావడానికి, దాన్ని నువ్వు కంట్రోలింగ్ చేసుకోవడానికి చేసేటటువంటి ప్రయోగమే వశ ప్రయోగము అని దానికి పేరు. ఓకే. కాబట్టి ఇలాంటివైతే 100% ఉన్నాయి. 100% ఇప్పుడు నీకు ఉద్యోగం కావాలండి. హ్మ్. ఉద్యోగానికి సంబంధించినటువంటి వశీకరణ ప్రయోగం గూడా ఉంటుంది. హ్మ్. కాకపోతే దాంట్లో పద్ధతులు, మంత్రాలు చేంజ్ అవుతాయి. మనం ఓకే. ఉచ్చరించే మంత్రాలు గావచ్చు, ఆచరించే విధానాలు, పద్ధతులు గావచ్చు, అవే మారుతాయి తప్ప వశీకరణ ప్రయోగం దేనికైనా చేసుకోవచ్చండి. ఓకే. దానికి దీనికే చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది దగ్గర డబ్బుండదండి. హ్మ్. డబ్బు సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. హ్మ్. అలాంటి వారికి ధన వశీకరణ ప్రయోగం అని జెప్పేసి కూడా చేయవచ్చు. ఓకే. ఇవన్నీ
ఇవన్నీ ధర్మబద్ధమైన వశీకరణలు. అవును. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదండి. నేను చాలా పేదరికం అనుభవిస్తున్నాను. నాకు డబ్బు కావాలి. డబ్బు కావాలంటే నేను డబ్బును సమకూర్చుకోవడానికి నాకు శక్తి సరిపోవట్లేదు అని అనుకున్నటువంటి వాళ్ళు ఇలాంటి ప్రయోగాలు కూడా చేసి ఆకస్మిక ధనలాభం అని చెప్పి చాలా సార్లు వింటాం మనం. అనుకోకుండా ధనం రావడము, అనుకోకుండా మనం జీవితంలో కోటీశ్వరులు కావడము కొన్ని రోజులకి ఇవన్నీ ఎలా జరుగుతాయి అని అంటే గనక భగవంతుడి అనుగ్రహం ద్వారా మన కర్మ ఫలితం ద్వారా కొంతమందికి జరిగితే కర్మలో లేని దాని గురించి కూడా మనము ఆ కర్మను సాధించుకోవడానికి కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తే గనక తప్పకుండా ధన వశీకరణ చేసుకోవచ్చు. ఇప్పుడు జనాలు నేను 10 మందిలో గొప్పగా కనిపించాలి, జనాలందరూ నా మాట వినాలి. ఇప్పుడు రాజకీయ నాయకులకు జనాలు ఓట్లేయాలి, జనాలు నన్ను గెలిపించాలి అని చెప్పి ఎలాగైతే కొంటారో అలా జన వశీకరణం కూడా చేసుకోవచ్చు. అలాగే స్త్రీ వశీకరణ, నాకు ఈ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాను, వివాహం చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం అని అనుకుంటున్నాను, ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడేలా చేసేటటువంటి వశీకరణ ప్రయోగాలు కూడా ఉంటాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక వశీకరణ ప్రయోగాలు ఉంటాయండి. నేను ఇవన్నీ ఏదో ఒక వ్యూస్ కోసం చెప్పారేమో అయ్యో! ఇన్‌స్టాలో లేదు లేదు. చాలా మంది అని చెప్పేసి అనుకున్నాను. అంటే మిమ్మల్ని అని కాదు, చాలా హ్మ్. మంది ఇలాంటివి చెప్తున్నారు. హ్మ్. కాకపోతే ఇన్ని రకాలుంటాయంటే నేనే సర్ప్రైజ్ అయ్యాను. వశీకరణ గురించి శ్రీలంకలో ఒక లైబ్రరీ ఉంటుందండి. ఆహా! అంటే రావణాసురుడు రచించినటువంటి గ్రంథాలు ఎన్నో రకాలు కొన్ని వేల గ్రంథాలు హ్మ్. శ్రీలంకలో ఉండేవి. ఇప్పుడు కాదు గతంలో. హ్మ్. ఆ గ్రంథాల లైబ్రరీ అంతా కాలిపోయింది. కొన్ని గ్రంథాలు మాత్రమే మిగిలినటువంటి వాటిలో నుంచి పరిశోధన చేసినటువంటి తాంత్రిక విద్యలో ఇలాంటి వశీకరణ ప్రయోగాల గురించి ఒక పెద్ద దాదాపు ఒక 2000 పేజీల గ్రంథం ఉంది. ఏ హ్మ్. రకమైనటువంటి వశీకరణలు చేసుకోవచ్చు, వశీకరణలో ఎన్ని భాగాలున్నాయి అనేటటువంటి దాని గురించి ఒక గ్రంథమే ఉంది. అంటే హ్మ్. గ్రంథం ఉంది కాబట్టి మనం దాన్ని నమ్మక తప్పదు గదా! హ్మ్. ఇప్పుడు ఒక తాళపత్ర గ్రంథాలున్నాయి. అంటే పూర్వీకులు రాసినటువంటి ఏవో మంత్ర శబ్దాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి ఆ మంత్రాన్ని మనం ఉచ్చరించగలుగుతున్నాము. అలాగే పూర్వకాలంలో ఎంతోమంది ప్రయోగించినటువంటి తాంత్రిక విద్యలు మనకు ఒక గ్రంథం ద్వారా అందాయి కాబట్టి ఆ గ్రంథ నిరూపితం చేసినటువంటి విధానాలే ఈ తాంత్రిక విద్యలు. ఇంకోటి ఈ మధ్య కాలంలో చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, సోషల్ మీడియాలో గాని ఆహ్, అంటే మనలాంటి వాళ్ళని వాడుకొని హ్మ్. చాలామంది మేము గంటలో వశీకరణం చేస్తామండి, ఒక రోజులో వశీకరణం చేస్తామండి, లేదా మీకు 24 గంటల్లో పనైపోతుందని చెప్పి చాలామంది మోసం చేసి డబ్బులు వేసుకుంటున్నారు. హ్మ్. మీకు అంటే ఈ వీడియో ఎందుకు చెప్తున్నా అంటే నాలాంటి వాళ్ళ యొక్క వీడియో అంటే నేను హ్మ్. అంటే మనమున్నటువంటి వీడియో కూడా చాలామంది వాడుకున్నారు. మీకు అది నేను చూపిస్తాను. నేను చూసానది. చూసారా? మనం చేసినటువంటి ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ గురించి ఒక వీడియో అవును. చేసాము. చేసాము. వశీకరణ చేస్తామని చెప్పి. ఆ వీడియో వాడుకొని చాలామంది అలాంటి వీడియోలు వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ఫోను నంబర్ పెట్టుకొని వాళ్ళ ఫోను నంబర్ పెట్టుకొని, మన ఫోటో వాడుకొని చాలామంది మోసం చేస్తున్నారు. ఆ! వశీకరణ ప్రయోగం అనేటటువంటిది సభాముఖంగా చెప్తున్నాను. అది చిన్న విద్య కాదు. ఏదో గంటలో అయిపోయేదో, 2 గంటల్లో అయిపోయేటటువంటి విద్య కాదండి. హ్మ్. వశీకరణ ప్రయోగానికి వ్యవధి పడుతుంది. అలాగే ఎదుటివారు ఎవరిని వశం చేసుకోవాలో వాళ్ళ జన్మ నక్షత్రం ఏంటి, వాళ్ళ స్వభావం ఏంటి, కొన్ని నక్షత్రాలకు వశీకరణ పనిచేయదు మళ్ళీ. అది కూడా హ్మ్. చెప్తున్నాను. ఓహ్! కొన్ని నక్షత్రాల వారికి మాత్రమే వశీకరణం పనిచేస్తుంది. హ్మ్. చాలామంది నేను వాళ్ళని వశం చేసుకోవాలి, వీళ్ళని వశం చేసుకోవాలి, గంటలో చేస్తానంటే అలాంటి విషయాలు నమ్మకండి. హ్మ్. మీ జీవితంలో వశ్య ప్రయోగం ఒక వ్యక్తి మీద చేయాలంటే ఆ వ్యక్తికి ఆ వశ్య ప్రయోగము పనికొస్తుందా లేదా? అతని మీద మనం చేసిన ఫలితం అతని మీద పని చేస్తుందా లేదా అనేటటువంటిది కూడా చెక్ చేసుకోవాల్సుంటుంది. హ్మ్. వశీకరణ విద్య చెయ్యాలి అనంటే దాంట్లో ఎన్నో రకాలైనటువంటి అంతర్భాగాలను చూసి ఆ వ్యక్తికి మనం చేసేటటువంటి ప్రయోజనం మనం చేస్తే ప్రయోజనం జరుగుతుంది అంటేనే అందులో అడుగు పెట్టాలి తప్ప, ఇక డబ్బులొస్తున్నాయి కదా అని జెప్పేసి ఎవరు పడితే వాళ్ళు వశీకరణ చేయడానికి అవకాశం ఉండదు. దానికి సాధన కూడా చాలా అవసరమండి. మా ఫోటోలు పెట్టి, మా వీడియోలు ఆ! పెట్టి, కింద ఫోను నంబర్‌లు పెడితే అవి ఆ! మావి కావు. కాబట్టి దయచేసి ఆ నంబర్‌లకి ఫోను చేసి మీరు ఆ! మోసపోవద్దు. అది. అంతేనా? ఫస్టు ఎంక్వైరీ చెయ్యండి. ఆ! ఇప్పుడు కనీసము మన ఫోను నంబర్ కాదండి. వేరే వాళ్ళ ఫోను నంబర్ ఉంది. కనీసం డబ్బులు పే చేసేటప్పుడు కూడా కనీసం 'సుభాష్ శర్మ' అని వస్తుందా లేదా అని కూడా గమనించకుండా మన ఫోటో వస్తుంది కదా అని చెప్పి గుడ్డిగా వేసేస్తున్నారు. అవును. దాదాపు అలా మోసపోయిన వాళ్ళు దాదాపు ఒక 20,00,000 నుంచి 30,00,000 డబ్బులు మోసపోయారు. నేను అక్కడ ఇలాగే వీడియో చేస్తున్నప్పుడు దాదాపు కింద ఒక 10 మందొచ్చారు. హ్మ్. 10 మందొచ్చి గురువుగారు మీ ఫోటో అని మీ పేరు చూసి మీ ఫోటో చూసి మీకు డబ్బులేసామండి అని జెప్పేసంటే, ఎవరికి వేశారని తిరిగి చూస్తే దాంట్లో నా ఫోను నంబరే కాదు, ఫోన్‌పేలో నా పేరే రావట్లేదు. అయినా వాళ్ళు గుడ్డిగా వేశారు. అంటే సమాజంలో ఇలా పిచ్చి వాళ్ళని చేసి డబ్బులు దోచుకునే వాళ్ళు చాలా మందయ్యారు. హ్మ్. దయచేసి ఒక్కసారి ఆలోచన చేసి ఇది జేసుకోండి. అది. ఒక వీడియోతో పాపులర్ అవ్వడం తెలుసు. కానీ ఒక వీడియోతో ఎంత బ్యాడ్ పాపులర్ కూడా అవ్వొచ్చని మోసాలండి. చెప్పి టెక్నాలజీ పెరుగుతుంది గదా! మోసాలు గూడా అలాగే పెరుగుతున్నాయి.
ఈ వీళ్ళు ఇప్పుడు వేరే దాని మీద ఎక్కడ డబ్బులు దొరకట్లేదు. ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి వీడియోలు తీసుకొని ఇక వాళ్ళు డబ్బులు సంపాదించడం మొదలు పెడుతున్నారండి. నిజంగా గురుగారు. అంటే ఒక మంచి పాపులారిటీ ఉన్న ఒక ఆస్ట్రాలజర్‌ని ఏంటంటే ఎలా అయినా గాని తప్పుదోవ పట్టించుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఇదొక ఉత్తమమైన మార్గంలా చూసుకుంటున్నారు. నిజంగా అంటే దానివల్ల నేను డబ్బులు పోయాను బాధపడలేదండి. నా రెప్యుటేషన్ దెబ్బతింటుందని నేను ఆ! చాలా బాధపడుతున్నాను. ఎందుకు అనంటే వాళ్ళు తర్వాత అన్ని డబ్బులేసిన తర్వాత నాకు ఫోను చేసి, "గురువుగారు మీరనుకోని మేము డబ్బులేసి మోసపోయామండి. నేను మిమ్మల్ని కలవాలని చాలా మట్టుకు నేను ఎన్నో రకాల ప్రయత్నం చేశానండి. కానీ మీ వాళ్ళు కలవనివ్వలేదండి. ఇదిగో మేము వాళ్ళ శిష్యులని చెప్పేసి మమ్మల్ని కలవకుండా, మాట్లాడనివ్వకుండా డబ్బులు తీసేసుకున్నారండి" అనంటే నాకప్పుడు బాధ అనిపించింది. అయ్యో! మీరు వేసేటప్పుడైనా చూసుకోకుండా కనీసం మీకు అనుమానం వచ్చింది. కనీసం మాట్లాడే ప్రయత్నం చేసిన తర్వాత మీరు డబ్బులేసినా గూడా అయిపోయేది కదా! లేదా మీ మీద నమ్మకం లేదంటే కనీసం వీడియో కాల్ అయినా చేయండి అని చెప్పైనా మీరు డబ్బులేస్తే బాగుండేది అని నా సలహా అండి. హ్మ్. ఎందుకంటే ఇలాంటి మోసాలు చే ఒకరు ప్రారంభించారనుకోండి. దాదాపు ఇన్‌స్టాగ్రామ్‌లో మనం చేసిన వీడియోలు దాదాపు 500-600 వీడియోలున్నాయండి. హ్మ్. అవును. 500-600 వీడియోస్. అవి గూడా మళ్ళీ మిలియన్స్‌లో వెళ్ళిన హ్మ్. వీడియోసే. అవును. అవి షార్ట్సే మళ్ళీ ఏవి మన ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్కు, హ్మ్. ట్విట్టరు ఇలాంటి వాటిలో ఉన్నటువంటి వీడియోసే వాళ్ళు దాన్ని ఎంచుకొని వాళ్ళ ఫోను నంబర్ మన ఫోను నంబర్ తీసి వాళ్ళ ఫోను నంబర్ వేసేసుకొని మిలియన్స్‌లో వెళ్ళాయండి వ్యూస్. అబ్బబ్బబ్బబ్బా! ఒక 1000 మందిలో ఒక 10 మంది తప్పకుండా మోసపోతున్నారు. 1000 మంది చూసారనుకోండి. అందులో ఒక 10 మంది నమ్మి మోసపోయేటటువంటి లక్షణాలు చాలా మట్టుకు సో, పెరిగిపోయాయి. బిజినెస్ అనేది ఈ రేంజ్‌లో చేస్తున్నారు బయట. ఆ రకంగా చేస్తున్నారండి. సో, ఇలాంటి ఫ్రాడ్స్‌ని నమ్మొద్దు. అదే. ఎనీవేస్ థాంక్ యూ గురువుగారు. శ్రీమాత్రే